చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. తెలంగాణ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణలో పోటీ చేస్తామన్న ప్రస్తావన ప్రస్తుతానికి తీసుకురాలేదు. భవిష్యత్ సంగతి తెలియదు. అయినా కేసీఆర్ గారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఏమీ అనలేక, బీజేపీతో పోరాడలేక, మళ్ళీ చంద్రబాబు గారి పేరెత్తి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్టున్నాడు. దాని నేపథ్యం, దాని వెనక ఉన్న కుట్ర ఏంటో మనకు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు, మన చైతన్య రథ వీక్షకులకు కూడా నమస్కారం. ఆంధ్ర తెలంగాణ విడిపోయి 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ ఉద్యమం సమయంలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఉండొచ్చు, రెచ్చగొట్టాడు. అవకాశంగా తీసుకుని అధికారం చేపట్టాడు. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేక ఇంకా చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా తెలంగాణకి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో తెలంగాణ ప్రజానికి అందరికీ తెలుసు. అయినా ఇవాళకి చంద్రబాబు గారి పేరు చెప్పి ఆయన ఎందుకు భుజాలను తడుముకుంటున్నాడు అంటారు? ఆ నేపథ్యం ఏంటి? మంచి ప్రశ్న బ్రహ్మ గారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది తెలుగుదేశంతోనే. కాబట్టి తెలుగుదేశం బలం ఎంతో కూడా కేసీఆర్ గారికి తెలియదని మనం అనుకోలేము. కేసీఆర్ గారు చాలా రాజకీయ ఉద్దండు. మీరు అన్నట్టు ఆ రోజున భావోద్వేగాలు రెచ్చగొట్టి రాష్ట్రం సాధించడంలో చాలా దిగ్విజయంగా తను సక్సెస్ అయ్యాడు. అలాగే 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలిసిన వ్యక్తి, ప్రజల నాడి కూడా తెలిసిన వ్యక్తి. అయితే మొన్న 2023 ఎలక్షన్స్ జరిగేటప్పటికి ఆయన కొంత తన స్వభావాన్ని కోల్పోయాడు. అంటే అంచనాలు తప్పినాయి ఆయన. గతంలో వయసులో ఉన్నప్పుడు ఎంత సురుగ్గా ఉన్నాడో ఇప్పుడు ఆ సురుక్కుదనం తగ్గిందేమో అనిపించింది. ఎందుకంటే ఆయన తప్పుడు అంచనాలతోనే మొన్న బోల్తా పడ్డాడు. తను మళ్ళీ కూడా తన జీవితకాలంలో కూడా తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతాననే ఒక భ్రమలోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. మొన్న అసలు నిజానికి పోటీ జరిగింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య. అసలు 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి టీఆర్ఎస్ది. కాబట్టి ఆయన ఒక్కసారిగా ఉలిక్కి పడే పరిస్థితి జరిగింది. దానికి తోడు కాంగ్రెస్ గెలవటం అనేది, తను రేవంత్ రెడ్డి గెలవటం అనేది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అసలు రేవంత్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ నాయకుడిగా కన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే ఆయన చూశాడు. ఎందుకంటే ఆయనతో పాటు తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన బయటికి వెళ్ళిన తర్వాత అన్న తెలుగుదేశాన్ని నిందించాడు. కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వ్యక్తిగతంగా చిన్న నింద కూడా వేయలేదు. ఎందుకంటే నేను అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చానే తప్ప నాకు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం సిద్ధాంతాలతో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇంకోటి కూడా చెప్పాడు, ఎవరైనా రాజకీయ పార్టీలు వాళ్ళ అనుకూలతను బట్టి మారచ్చు తప్ప బయటకు వచ్చేటప్పుడు ఆయా పార్టీల మీద నిందేయటం అనేది నాయకుడి లక్షణం కాదని కూడా ఆయన నిర్వచనం కూడా చెప్పి కాంగ్రెస్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనేది తెలంగాణలో ఎంత బలంగా ఉందో కేసీఆర్ గారికి ఇంకా కల్లో కూడా కనిపిస్తుంది. మీరు బ్రహ్మం గారు ఒక వెదురు చెట్టుని మామూలుగా తీసుకుంటే వెదురు చెట్టు ఒక అడుగు పెరగాలంటే కొన్ని వందల మీటర్ల వేరు వ్యవస్థను అది ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే 1 ఫీట్ పెరుగుతుంది. అట్లాగే ఎంత వేరు వ్యవస్థ పెంచుకుంటే తప్ప అది 50 ఫీట్లు 60 ఫీట్లు ఎత్తుకు పెరగాలంటే కింద ఎంత వేరు వ్యవస్థ పెరుగుతుందో అది అట్లాగే తెలుగుదేశంకి స్వతహాగా తెలంగాణలో 1982లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే ఇక్కడ బీసీ వర్గాల ప్రజలు ఇది మా పార్టీ, మా కోసం వచ్చిన పార్టీ అని వాళ్ళు సొంతం చేసుకున్నారు. అలాగే అప్పటి వరకు ఎమ్మెల్యేలు సమితి ప్రెసిడెంట్లు అనేవాళ్ళు ఒక అగ్రవర్ణాల్లో కూడా బాగా ధనిక వర్గానికి చెందిన కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది. అట్లాగే పోలీస్ పట్వారీ వ్యవస్థలు ఉండేవి తెలంగాణలో. అవి శాసించినాయి. అసలు మామూలు సామాన్య ప్రజలకి స్వతంత్రం వచ్చిందనే కానీ భారతదేశానికి
తెలంగాణ గ్రామాల్లో ఇంకా నిజాం ప్రభుత్వ పరిపాలన యొక్క లక్షణాలు అమల్లో ఉండేవి నేను చూశాను. నేను 80లో 79 నుంచి ఇక్కడ ఈనాడు రిపోర్టర్గా తెలంగాణ ప్రాంతంలో పనిచేశాను, జిల్లాల్లో కూడా. కాబట్టి నేను స్వయంగా కూడా చూశాను అది. అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత బీసీ వర్గాలకి పెద్దపేట వేసింది సీట్లు ఇవ్వటంలో. తర్వాత ఎప్పుడైతే సమితుల్ని రద్దు చేసిందో ఒక్కొక్క సమితి 5-6 మండలాలుగా అయిపోయినాయి. కాబట్టి రాజకీయం అనేది ప్రజలకు దగ్గరగా వచ్చింది. తర్వాత రిజర్వేషన్ల మూలాన కూడా బీసీ వర్గాలకు ఎక్కువ సీట్లు రావటం మూలాన ఫస్ట్ టైం వాళ్ళు ఒక మండల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అదే కనుక సమితి ప్రెసిడెంట్లుగా ఉంటే అప్పుడు టెర్మినల్ అనేవాళ్ళు, అంటే సమితి పరిధి ఎంత ఉందో అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కూడా ఇంచుమించుగా అంతే ఉండేది, డిటో. గడీల పాలన పోయి ప్రజాపాలన మొదలైంది. అది బీసీఎల్ చేతిలోకి వెళ్ళింది. అది దాని మూలాన ఇవాళకు కూడా బీసీఎల్ గుండెల్లోనూ పూజా మందిరాల్లోనూ, తెలుగుదేశం ఏమో గుండెల్లో ఉంటే పూజా మందిరాల్లో రామారావు గారి ఫోటో కూడా ఉంది. ఆ విషయం కేసీఆర్ గారికి బాగా తెలుసు, అందరికన్నా బాగా తెలిసింది కేసీఆర్కి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఎప్పుడు చెప్పుకోవాలంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రతిస్పందనగా ఒక్కసారిగా నిరసన పెళ్ళుబికినప్పుడు కేటీఆర్ గారు కూడా కొన్ని అసందర్భమైన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ అరెస్ట్ చేస్తే మీరు ఇక్కడ ఎందుకు స్పందిస్తున్నారు, మీరు వెళ్ళిపోయి రాజమండ్రిలో చేసుకోండి, విజయవాడలో చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణతో సంబంధం ఏంటని. తెలంగాణలో అభివృద్ధి చేసిన ఫలితాలు, తెలంగాణలో ఆయన పరిపాలనలో లబ్ధి పొందిన కుటుంబాలు, ఉద్యోగాలు పొందిన కుటుంబాలు, ఆర్థికంగా పుంజుకున్న కుటుంబాలు, రాజకీయంగా అధికారాన్ని ఆస్వాదించిన కుటుంబాలు, వీటన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నాడు. మరీ ముఖ్యంగా సైబరాబాద్ డెవలప్మెంట్లో ఆయన అంత స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఆ స్పందన హైదరాబాద్లో పెళ్ళుబుకటం కేటీఆర్ గారు తట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఈయన ఆ మాట అన్నాడో ఆ రోజు నుంచే కేటీఆర్ గారు టీఆర్ఎస్ పతనం కూడా మొదలైంది. బీఆర్ఎస్ మీరు గమనిస్తే చంద్రబాబు గారు అరెస్ట్ వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ కంటే తొలి స్పందన రోడ్డు ఎక్కింది హైదరాబాద్లోనే, తెలంగాణలోనే. ఆ ఉద్యమాలు మొదలైంది కూడా తెలంగాణ గడ్డ నుంచే. అది తెలంగాణ ఇప్పుడు కూడా పోరాటాలు గడ్డండి. అక్కడికన్నా కూడా రాజకీయ చైతన్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, అది ఆయనకు తెలుసు. అది అంత చైతన్యం తీసుకురావటంలో కూడా రామారావు గారు పాత్ర ఉంది, తెలుగుదేశం పాత్ర ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంటల్ కంటిన్యూషన్ కూడా ఉండబట్టి ఇక్కడ వేళ్ళు ఊనుకుంది, పైకి కనపట్టలేదు. అది ఒక దుంపలాగా, ఇప్పుడు కంద పెండలం దుంపలు ఎలా ఉంటాయో పైన మీరు తీయొచ్చు, కానీ ఎప్పుడైనా ఆ వాతావరణం అనుకూలించినప్పుడు అరటి దుంపలాగా ఇవి వచ్చేస్తాయి. అది భయం ఆయనకి. ఆ భయంతోనే కేటీఆర్ గారు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మీద నోరు పారేసుకుని ఆ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. అది వాళ్ళ తర్వాత రిలైజ్ అయ్యారు. అదే కనుక అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక రకంగా కేసీఆర్ గారిని, ఎందుకంటే ఆయన ఎప్పుడు తెలుగుదేశాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రామారావు గారిని కానీ ఆ స్థాయిలో దూషించలేదు. కాబట్టి ఒక రకంగా టీఆర్ఎస్ని కూడా వాళ్ళు పర్వాలేదు, తెలుగుదేశం నుంచి వెళ్ళిన వ్యక్తే కాబట్టి చంద్రశేఖరరావు గారు ఆ కల్చర్ మెయింటైన్ చేస్తాడనుకుని సపోర్ట్ చేశారు. అప్పుడు హైదరాబాద్లో చాలా సీట్లు గెలిచారు, అట్లాగే అసెంబ్లీలో కూడా గెలిచారు. అప్పుడు ఎక్కడైతే కొన్ని జిల్లాల్లో కూడా ఆ ప్రభావం మొన్న బీఆర్ఎస్ మీద పడబట్టే ఘోర ఓటమి చెందింది. ఇప్పుడు కేసీఆర్ గారి భయం ఏంటంటే ఈ కూటమి ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన సక్సెస్ రేటు సాధించింది. అంటే 175కి 164 సీట్లు సాధించింది. ఇక్కడ కూడా అంత బలం అంటే కనపడని స్థాయిలో తెలుగుదేశానికి ఉంది. ఇక్కడ బీజేపీకి కూడా బాగా మొన్న పోటాపోటీగా వచ్చింది కదా. అందువల్ల బీజేపీ, ఈ పార్టీ, తర్వాత ఏ పార్టీ, ఇప్పుడు అక్కడ జనసేన రావచ్చు, ఇంకేదన్నా ఇంకొక స్థానికంగా కొంతమంది వ్యక్తులు ఇండిపెండెంట్స్, అంటే యునైటెడ్ ఇండిపెండెన్స్ లాగా కొంతమంది వ్యక్తులు కలిసినా కూడా ఈ కూటమి అనేది ఇక్కడ సాధించగలుగుతుందనే ఒక భయం ఆయనలో ఏర్పడింది. అందువల్ల ముఖ్యంగా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారిని నైతికంగా దెబ్బ కొట్టాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి పోటీ చేస్తానని మీరు అన్నట్టు చెప్పలేదు, అసలు దాని గురించిన ఆలోచన ఇంకా అప్పటికి లేదు. కానీ ఆయన ముందుగానే ప్రజల్ని మానసికంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత భావం కలిగే విధంగా, మళ్ళీ భావోద్వేగాలని రెచ్చగొట్టే విధంగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మొన్న 2023 ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన నాగార్జున సాగర్ దగ్గరికి మీరు ఒక 1000 మంది పోలీసులను పంపండి ఎన్నికల రోజు రాత్రి, నేను దాన్ని ఉపయోగించుకుని కొంత అప్పటికే ఆయనకు అర్థమైపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం కష్టం, ఏదైనా భావోద్వేగం రెచ్చగొట్టాలని. అది కరెక్ట్గా ఎన్నికల రాత్రి అయితే తెల్లారి ఓటింగ్ అప్పుడు కనుక అది బాగా ప్రభావితం చూపిస్తే గెలవగలమని, అంటే అది దింపుడు కళ్ళెం ఆశే. అప్పటికక్క అవగాహనకు
వచ్చేసారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పంపాడు, కానీ పంపినా కూడా అది అంత ఫలితం ఎందుకు రాలేదంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు, ఒకవేళ మీరేం ఆవేశపడబాకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చెప్పారు, నాగార్జున సాగర్ దగ్గర నుంచి కేసీఆర్ గారి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి మనుషులు పంపినా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని ఎత్తుకుని వెళ్ళలేరు, గేట్లు పీక్కుని కూడా వెళ్ళలేరు, మనం దేనైనా ఎదుర్కొనే శక్తి మనకుంది, మీరు సామరస్యంగా శాంతియుతంగా ఆలోచించండి, ఇది ఒక కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన ప్రయత్నం అని వాళ్ళు తిప్పి చెప్పబట్టి అర్థం చేస్తున్నారా ఇదంతా డ్రామా, ఈ ఎలక్షన్ డ్రామా, దీన్ని మనం పట్టుకోవక్కర్లేదని. అదే కనుక గతంలో లాగా కనుక తెలంగాణ ప్రజలు ఈ భావోద్వేగంలో పడిపోతే అప్పటికి కేసీఆర్ గారి మీద అవినీతికి సంబంధించిన ఆరోపణలు కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళి కొంత నమ్మకం కలిగించినాయి. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబం మీద ఆ నమ్మకం తగ్గటం కూడా ఆ డ్రామా పండించలేకపోయింది. కాబట్టి సహజంగా ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో హిడెన్ పవర్ ఉంది, అది ఇక్కడ కనుక ఒక్కసారి తెలంగాణలోకి వస్తే గప్పున పెట్రోల్ పోసినట్టు అంటుకుంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక శత్రువుగానే భావించి, లేని శత్రువుని ఉన్నట్టుగా భావించి యుద్ధం చేయాలి అనే ఒక యుద్ధ నీతి అమలు చేస్తున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగుబాటు, కూతురు లిక్కర్ స్కామ్, ఇన్ని పెట్టుకుని ఇంకా ఎదట మనిషి మీద బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాం అనుకోవడం కేసీఆర్ గారి అనాలోచిత నిర్ణయం కాదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఇవన్నీ కూడా మీరు అన్నట్టు కేసీఆర్ గారి కుటుంబం మీద ఈ అవినీతి, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద డబ్బులు పెట్టి వాటిల్లో కిక్ బ్యాక్స్ తీసుకుంటున్నాడని, దీని మూలాన ఫలితం తక్కువ, ఖర్చు ఎక్కువ, ఇది ఒకనాటికి ఒక పర్యాటక కేంద్రంగా తప్ప అది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుగా పనిచేయదని కూడా మొదటి నుంచి మొత్తుకున్నారు. మెగా ఇంజనీరింగ్ లాంటి సంస్థలకు ఇచ్చి ఎల్ఎన్టీ వాళ్ళు వీళ్ళకి మళ్ళీ సబ్ వర్క్ ఇచ్చారండి. దాని మూలన క్వాలిటీ జరగటం లేదని అప్పటి నుంచి కూడా చాలామంది మొత్తుకున్నా ఎవరిలా. కానీ మీరు అన్నట్టు మేడిగడ్డ దగ్గర అది కుంగిన తర్వాత కానీ తెలియలా. అప్పుడు ప్రజలు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇంత మేజర్ ప్రాజెక్ట్ కుంగిపోయి ఇక అది ఎందుకు పనికిరాని పరిస్థితుల్లో ఈ ఎన్ని సంవత్సరాల అప్పు కట్టాలండి తెలంగాణ ప్రజల పన్నుల రూపంలో వచ్చిన డబ్బుని, తర్వాత దాని నుంచి ఏమైనా ఫలితం వస్తుందా అంటే కూడా ఫలితం రాని పరిస్థితి. ఇట్లా బీఆర్ఎస్గా ఎప్పుడైతే అసలు పేరు మార్చాడో అది కూడా కొంత నైతికంగా దెబ్బతిందండి. తెలంగాణ అనే పేరుని తీసేయటం వలన భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టినప్పుడే ఒక ప్రజల్లో విరక్తి కలిగింది. అంటే ఈయన ఇక్కడ మన వదిలిపెట్టి మళ్ళీ దేశ రాజకీయాల్లో కూడా వెళ్తున్నాడు, ఇక్కడ ఒక వ్యాపారం, ఢిల్లీలో ఒక వ్యాపార కేంద్రం, అదే టైంలో కవిత మీద కూడా అనేక ఆరోపణలు అక్కడ రావటం, నిజంగానే ఆమె అందులో అరెస్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా కేసీఆర్ కుటుంబం యొక్క దీని మీద అంటే విశ్వసనీయత మీద కూడా గట్టి దెబ్బ కొట్టింది. తర్వాత ఇవాళ మిగిలిన ప్రతిపక్షాలు దీన్ని అందిపుచ్చుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ అసలు ఒక పార్టీయే కాదనుకున్నాడు ఆయన. కానీ ఉవ్వెత్తున ఎగిరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అసలు ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు. రేవంత్ రెడ్డి కూడా ఒక ఛాలెంజ్ చేశాడు, మీకు గుర్తుందో లేదో, మళ్ళీ నేను నీ కొడుకుని నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాను. ఆయన అన్నట్టుగానే మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన ముఖ్యమంత్రి అవటం కూడా వాళ్ళు ఒక రకంగా కంగు తిన్నారు. కొన్ని నెలల పాటు తేరుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది, అందులో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కదా ఆయన పెట్టింది. నేను ఒకవేళ కనుక మీరు తెలంగాణ ఇస్తే నేను నా పార్టీని మీతో విలీనం చేస్తా అని చెప్పి చేతిలో చెయ్యేసి వచ్చి ఇక్కడికి వచ్చి అడ్డం తిరిగి పెట్టాడు. దాని వల్ల ఆయన ఏమనుకున్నాడంటే తెలంగాణ తెచ్చింది నే కాబట్టి జీవితకాలంలో కూడా ప్రజలు కాంగ్రెస్ని గెలిపించరు అనుకున్నాడు. కానీ వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఇచ్చాము, మేము ఎన్నో నష్టాలు పడ్డాము, కష్టాలు పడ్డాము, సోనియా గాంధీ ఈ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ కుటుంబం దోసుకు తినడానికి కాదు, ప్రజలు అనుభవించాలి, ప్రజలకి ఆ స్వేచ్ఛ రాలేదు ఇక్కడ అని బాగా ప్రచారం చేయడంతో కూడా ప్రజలకు కూడా అది బాగా ఆనిందండి. సత్యం మైటస్గా మారి ఎలా కనుమరుగైపోయిందో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఫార్మర్స్కి పరిమితం అయిపోయింది. అవునంటారా కాదంటారా? అవును. ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణ మాట ఉన్నంత వరకు ఆ భావోద్వేగం అనేది ప్రజల్లో ఉండిందండి. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని పెట్టి తను కేంద్రంలో రాజకీయాల్లో తను ఇక్కడేమో కేటీఆర్ తన కుమారుడు ఉంటాడని వాళ్ళు మొదటి నుంచి ఒక్కటే కోరుకుంది. ఆయన కూడా చెప్పింది, నేను కాపలా కుక్కలాగా ఉంటాను తెలంగాణ ప్రభుత్వానికని, నేను అసలు ముఖ్యమంత్రి కూడా అవను, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఆ రకంగా తప్పినా కూడా ఇంకా ప్రజలు సహించారు. అయినా కూడా ఇప్పుడు తను ఇక్కడ వదిలిపెట్టి భారత రాజకీయాలని కొన్ని రాష్ట్రాల్లో పర్యటించడం, ఆ ముఖ్యమంత్రులు కలవటం, కానీ ఎవరు కూడా కేసీఆర్ నమ్మలేదండి. విశ్వసనీయత అనేది రాజకీయాల్లో ఎంత ముఖ్యమో కేసీఆర్ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన సోనియా గాంధీని ఎంత మోసం చేసి వచ్చి ఇక్కడ తన పార్టీని ఏర్పాటు చేసుకుని 10 ఏళ్ల పాటు ఏలాడో,
తర్వాత ఈ మనిషిని నమ్మితే ఎప్పుడైనా కూడా ఎవరికైనా చేయిస్తాడనే భయంతో ఏ రాజకీయ పార్టీ కూడా మేజర్ రాజకీయ పార్టీ తనతో చేతులు కలపడానికి ఇష్టపడలేదండి. అట్లా తను మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ తిరిగాడు, తమిళనాడు, చాలా నార్త్లో అన్ని వెళ్ళాడు. ఎక్కడ కూడా ఆయనకి అనుకూలత లభించలేదు. మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో పోటీ చేస్తా అన్నాడు, ఆంధ్రాలో పోటీ చేస్తా అని చెప్పి ఆఫీస్ తెరిచాడు, కర్ణాటక తిరిగాడు ఆయన. ఇవన్నీ తిరిగాడండి, దాదాపు నార్త్లో కూడా నార్త్ ఈస్ట్ స్టేట్లతో సహా తిరిగాడు. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ భావాన్ని పెంచి పోషించి చంద్రబాబు గారిని బూచిగా చూపించిన కేసీఆర్ కాళేశ్వరం కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులన్నీ అదే ఆంధ్ర వాళ్ళకి, అంటే మెగా కృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలకే ఇచ్చాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తం. అంటే ఆనాడు తెలంగాణలో కాంట్రాక్టర్ లేక వాళ్ళకి ఇచ్చాడా? అలా ఇస్తే అప్పుడు లేని ప్రాంతీయ భావం ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీరు అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హుజూరాబాద్ ప్రాంతంలో కొన్ని కాలువలు తవ్వటానికి సంబంధించిన కాంట్రాక్టులు పొంది అక్కడ బీసీ రైతుల మీద ఫిజికల్గా దాడి చేశాడండి, వాళ్ళు వెళ్ళి డబ్బులు అడిగితే. అంటే అక్కడి నుంచి వచ్చి మరి ఆయన కొట్టినప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం కనపడలేదా? ఎందుకంటే తను కావాల్సిన వాళ్ళు కాబట్టి. రెండోది ఏంటంటే ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తే అక్కడి నుంచి వచ్చే కిక్ బ్యాక్స్ కానీ సైలెంట్గా జరిగిపోతాయి. అదే కనుక తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఇదంతా రచ్చరచ్చ అవుతుంది, తన పేరు బదనాం అవుతుందని కూడా. ఇప్పుడు మరి నిజంగానే మీరు అన్నట్టు తెలంగాణలో ఎంతమంది లేరండి కాంట్రాక్టర్స్ లేరు, ఆ డబ్బు ఏదో తెలంగాణ ప్రజలకే అందేది కదా. ఆ రెండు కంపెనీలకి దగ్గర సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల వర్క్లు ఇచ్చాడు, వాళ్ళు లబ్ధి పొందారు, అట్లాగే ఈయన లబ్ధి పొందాడు. ఇద్దరు మ్యూచువల్ విన్ విన్ సిచ్యువేషన్ అండి. అది ప్రభుత్వానికి ఎంత లాభం చేకూర్చిందో ఆ రెండు కంపెనీలకు కూడా అంతే చేర్చింది. డబ్బులుంటే ఎక్కడైనా ఏదైనా ఒకటేనండి. ఎన్ని కేవలం ప్రజల్ని భావోద్వేగాలకు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటానికే తప్ప ఆర్థిక అంశాల దగ్గరికి వచ్చేటప్పటికి నలుపు తెలుపు జాంతాన్నై అన్న ఉంటుంది చూడండి, దేవుడు చేసిన మనుషుల్లో లాగా. ఇక్కడ కూడా అంతే. 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపాడు, అవకాశాన్ని మలుచుకుని అధికారం 10 సంవత్సరాలు చేపట్టాడు ఆయన. 10 సంవత్సరాలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. చేయకపోగా సుమారుగా 3-4 లక్షల కోట్ల రూపాయల స్కాములు జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా కేసీఆర్ గారు రిటైర్ అయితే బాగుంటుందని చెప్పి ఒకప్పుడే ఆయన అభిమానిగా, ఆయన దగ్గర క్లాసులు కూడా నేర్చుకున్న వ్యక్తిగా ఆయన కోరుకుంటూ అద్భుతంగా విశ్లేషణ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు వీక్షకులు.